బుడ్డి ఇప్పుడు నేను తంతాను బుడ్డి. ఏంది చెప్పు. శారీ షేర్ చేసుకునేది ఏంది అంటే మీతో చేసుకోవాలి ముందే fix అంటే అవ్వలేదా నీకు ఏంది? వద్ద పోయి That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back. గుడ్ ఆఫ్టర్నూన్. టైం ఇప్పుడైతే 11:58 అవ్వింది. నేను రెడీ అయి ఉన్నాను. మమ్మీ ఏమో అక్కడ. ఏం మా ల్యాబ్ తీసుకుంటున్నావా ఏంది? తీసుకోవడానికి రెడీ అవుతున్నా కానీ డెస్టినేషన్ వస్తుంది అందుకని పడుకోలేకపోతున్నా. ఈరోజు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాము? ఇప్పుడే ఏమైందంటే బయలుదేరాము. అంకుల్ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరాము అనమాట. సంజనాని వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా తన ఇంటర్న్షిప్ డ్యూరేషన్కి. సో అంకుల్ సర్ప్రైజ్ పార్టీ చేసాము ఈ వీకెండ్. అండ్ ఈరోజు సండే. సో ఈరోజు యాక్చువల్లీ ఇంకొక పార్టీ ఉందన్నమాట మాకు. పార్టీ పూజ లాగా. సో రుద్రాభిషేకము వనభోజనాలు. అవును. సో అక్కడికి బయలుదేరాం. పొద్దున్నే అంటే ఎప్పుడు బయలుదేరుంటాం? 9:30 అలా అయింది. 9:30 బయలుదేరాం. 9:40 అయిందేమో మరి. టైం ఇప్పుడు 11:59 అవ్వింది మధ్యాహ్నం. ఇంకో 12 minutes అట్లా చేసుకుంటామేమో. ఇక్కడే రాడి ఇక్కడే స్లోగా వెళ్ళి ఎక్కడ వస్తుంది రైట్ కదా? ఎక్కడ రైట్ ఆ రోడ్డా? ఇదేంటంటే ఇక్కడ సిగ్నల్ కూడా లేదనమాట. సో ఒకసారి GPS రాంగ్ టర్న్ తీసుకున్నాం అనుకోండి అది మళ్ళీ రీలోడ్ అవ్వలేదు. అందుకని కంపల్సరీ రైట్ వెళ్ళాలి. అసలు చూడు అసలు 0 bars ఉంది. కరెక్టే కానీ బుడ్డి బాగుంది డ్రైవ్ మటుకి చాలా బాగుంది. చూడండి మొత్తము గ్రీనరీ, ట్రీస్, ఫార్మ్ మొత్తం అన్ని ఒక్కొక్క ఇంటి పక్కన ఫార్మ్స్ ఉన్నాయి అన్నమాట. అవును. హౌస్ లో వచ్చిన చోటల్లో ఫార్మ్స్ ఉన్నాయి. అవును. మళ్ళీ చిన్న చిన్న పాండ్లు బాగున్నాయి. సో యాక్చువల్లీ ఏంటంటే పూజ 9:30 ఎప్పుడో చెప్పారు. బట్ మేము అక్కడి నుంచి బయలుదేరాలకి అంత అవ్వింది. అండ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాలకి చాలా టైం పట్టింది. 2.5 hours ఉంది. 2.5 hours దూరం. సో చేరుకున్నాక కొద్దిసేపు దండం పెట్టుకొని కొద్దిసేపు కూర్చొని బయలుదేరుతాం నాన్న ఇంటికి. రెసిపీ కూడా ఫిల్మ్ చేసుకోలేదు. రేపు చేయాలమ్మా. రేపు మండే. రేపు పోస్ట్ చేయాలి మమ్మీతో మండే. ఇదేంది ఇంటర్సెక్షన్ లాగా ఉంది. కొంచెం పెద్ద రోడ్డు వచ్చింది బుడ్డి కానీ ఒక కారు కూడా కనిపించలేదు. ఒక సిగ్నల్ కూడా లేదు మా. మనం ఇంతసేపు విషయం తెలుసా నీకు? నేను గమనించాను బుడ్డి. రోడ్స్ రైట్ లెఫ్ట్ తిరగమంటుంది కానీ నేమ్స్ చెప్పట్లా. ఓ నువ్వు అనేది కరెక్ట్. ఎందుకు చెప్పాలి? అక్కడ నేమ్స్ లేవు, బోర్డులు లేవు. చిన్న చిన్న ఊర్లు కదా నాన్న. చాలా చిన్న. అసలు ఇక్కడ అయితే ఒక గ్రోసరీ స్టోర్ కూడా కనిపించాలి. ఇక్కడ పల్లెటూర్లు బుడ్డి. బేసిక్ గా పల్లెటూర్లలో వచ్చాము మనం ఇప్పుడు. చాలా సేపు ఆల్మోస్ట్ 1.5 hour నుంచి అట్లానే వస్తున్నాం కదా. 1 hour నుంచి 1 hour నుంచి అయితే పల్లెటూరు. ఇలా ఒక్కొక్క ఇల్లు ఉంటుంది. అక్కడ ఒక స్టోర్ కూడా కనిపించలేదు. ఒక ఇల్లు అట్లా బుడ్డి. వీళ్ళకి స్టోర్లు ఏం అవసరం లేదు నాన్న. లోకల్ గా చిన్న ఇప్పుడు చాలా మంది చూడు ఈ కాస్ట్కోకి అట్లా వచ్చేసి తీసుకెళ్తుంటారు కదా. ఒకసారి రెస్టారెంట్ డిపోకి అట్లా వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చుకొని ఇళ్లలో పెట్టుకుంటారు. ఇప్పుడు ఇండియాలో కూడా అంతే కదా. ఐ థింక్ ఎలా చేస్తారంటే మంత్కి ఒకసారి షాపింగ్ వచ్చేసి కావాల్సినవి తెచ్చుకుంటారు. ఇక్కడ స్టోర్లు అమ్మే వాళ్ళు కూడా చిన్నవి పెట్టుకొని ఉంటారు లోపల ఊర్లలో. ఫార్మ్ స్టాండ్స్ లాగా. లేకపోతే అసలు గ్రో చేసుకుంటారేమో. అన్ని ఫార్మ్స్ ఉన్నాయి ఇక్కడ. గ్రోసరీస్ కావాలి కదా బుద్ధి. అంత గ్రో చేసుకున్నా కావాల్సినవి అట్లా తీసుకుంటారు అంటున్నా. కరెక్టే. మొత్తం పెద్ద కొంచెం పెద్ద హౌస్ ఉంటుంది. అదేం లేదు, చిన్నది. చర్చ్ అయితే చాలా కనిపిస్తున్నాయి చర్చెస్. లేకపోతే ఇట్లా మనం లోపలికి వెళ్ళలేదుగా, రోడ్డు మీద ఉన్నాం. ఇట్లా ఉన్నాయి ల్యాండ్. ఎదురుగా చూడు బుడ్డి ట్రీస్ చాలా ఉన్నాయి. ల్యాండ్ ఉంది. బేసిక్గా తిరుపతి లోపల డ్రైవ్ చేస్తున్నట్టుంది. కొండపైన కానీ కొండపైన కొండపైకి ఎక్కేటప్పుడు డ్రైవ్ చేస్తున్నట్టుంది కానీ కొండ లేదు అంటే ఎక్కటం లేదు. సీనరీ మొత్తం అట్లానే ఉంది. సో అవును కరెక్టే. కొండ అంటే హెల్లీగా లేదు కానీ లైట్గా ఉన్నాయి. ఆ మధ్య మధ్యలో.
సో యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు 9:30 చెప్పారు, 9:30కో చెప్పేసాను ఆ పాయింట్ ఆల్రెడీ. చెప్పు. నేను టైర్డ్గా ఉన్నాను, మీకు తెలుస్తుందా లేదా? ఎందుకంటే సాహితి నిన్న మొన్న అంతా బిజీగా తిరిగారు కదా. యా, ఇప్పుడు ఈ రోజు అయితే వీడియో కూడా ఎడిట్ చేయలేకపోయాం. అదే అనుభవుతున్నా. ఇప్పుడు వీడియో ఎడిట్ చేద్దాం అనుకున్నా కానీ అసలు మళ్ళీ సిగ్నల్ కూడా లేదు నీకు. నిజంగా చేసిన ఉపయోగం లేదు, ఎందుకంటే సిగ్నల్ లేదు. సో అది మీకు యూట్యూబ్లో రాదు అప్పుడు. ఓ ఇదేం స్కూలా? చర్చ్ అది. ఇది డ్రెస్ కూడా ఈరోజు చాలా వెయిట్గా ఉంది, సో అందుకని ఇది కాటన్ డ్రెస్ వేసుకున్నా. బుడ్డి నా గురించి కూడా చెప్పు బుడ్డి, ఎంతసేపు నీ డ్రెస్సులు? ఆగు, రోడ్డు కర్లీగా నూడిల్స్ లాగా ఉంది. వెనకాల ఒక స్నేక్ కనిపించింది తెలుసా? ఎక్కడలే బుడ్డి, ఆ పక్కన ఎక్కడో పడిపోయిందంట, నేను కూడా చూడ. ఎవరో పాపం యాక్సిడెంట్గా కార్ దానిపైన వెళ్ళిందంటుంది. మాది కాదు. బుడ్డి చూడు, ఇది చూడు, తోట చూడు ఎంత ఉందో, కార్ను మొత్తం అది. సరే, అమ్మ గురించి ఏదో చెప్పాలంటే వినండి, చెప్పుమా. నువ్వే కదా కాటన్ శారీ, కాటన్ డ్రెస్ అని చెప్పావు. యా, నేను కూడా లెనిన్ శారీ కట్టుకున్నాను అనమాట. అమ్మ లెనిన్ శారీ, కాకపోతే వర్క్ ఉంది పైన చిన్నది, చిన్న హ్యాండ్ ఎంబ్రాయిడరీ అట్లా ఉంది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఏం కాదు బుడ్డి, పంజాబ్లో ఉంటాయా? అవునా? ఓ ఫీల్డ్స్ ఎగ్జాక్ట్లీ. ఓ పంజాబ్లో ఉంటాయా? అవును, ఒక రోడ్డు కూడా చెప్పట్లా. రోడ్డు పేరు చెప్పట్లేదు, చూసావా? చెప్పట్లేదు. ఇంకో థింగ్ నోటీస్ చేసావా? ప్రతి ఒక్క రోడ్డు చర్చ్ తర్వాత నేమ్ అయి ఉంది. లైక్ ఫ్రెండ్షిప్ చర్చ్ రోడ్డు, ఓ గుడ్ హోప్ చర్చ్ రోడ్, అంతవరకే. ఇంకా ఇదేంటిది రాబర్ట్స్ చాపెల్ చర్చ్ రోడ్, అంటే అది ఓన్లీ ఆ రోడ్డు అంతే, ఇంకా నెక్స్ట్ రోడ్డు ఏమి ఉండదు, ఇంకేం ఉండదు. అది కూడా జీపీఎస్ చెప్పట్లేదు రోడ్డు. ఇక్కడ చూడు బుడ్డి, Sign జస్ట్ స్టాప్ సైన్ ఉంది కానీ రోడ్ లేదు. స్టాప్ సైన్ ఉంది అంతేగాని స్ట్రీట్ సైన్ లేదు. ఎందుకంటే ఇంత పల్లెటూర్లలో మనం చాలా తక్కువ సార్లు డ్రైవ్ చేసి ఉంటాం కదా. అవును, ఎప్పుడు వెళ్ళలేదు కదా. మనం ఫ్లోరిడా అటు ఇటు ట్రావెల్ చేసినా 13 hours, లేకపోతే బోస్టన్ ఎటు వెళ్ళినా కూడా హైవే పైన హైవేస్ ఉంటాయి, లేకపోతే మామూలు చిన్న కొంచెం రోడ్లు. మరి అయితే ఊర్లో వచ్చేసాం బేసిక్. ఇది చాలా అసలు 2.5 hour డ్రైవ్లో 1 hour 1.2 hours దీంట్లోనే ఇట్లాంటి రోడ్లు ఉన్నాయి. కానీ అట్లీస్ట్ ఎండగా ఉంది కదా, ఈ ట్రీస్ అయి ఉండాలి, షేడ్ ఉంది అట్లీస్ట్. లేకపోతే ఎక్కువ ఎండగా ఉంటే కష్టం. ఇంకేంది వచ్చేసింది అంటుంది డెస్టినేషన్ 0.8 miles, 0.7 miles. సరే బుడ్డి, ఇది వెన్యూ యాక్చువల్లీ ఒక టెంపుల్ అని చెప్పారు అనుకుంటా అంకుల్. నాకు క్లారిటీ లేదు నాన్న, మనం ఫస్ట్ టైం వస్తున్నాం. మేము ఫస్ట్ టైము. నేను కొంచెం సీట్ పైకి పెట్టుకుంటా. చేయరా? చేయరు. అమ్మ వెనకాల పెట్టుకొని ఎంజాయ్ చేస్తా ఉంది వ్యూని. అంతే కదా బుడ్డి, నీకు హైవే మీద కన్నా ఇక్కడ బాగుంటుంది కదా. నీ సారీ కూర్చున్నావు కదా, ఎక్కువ కనిపించట్లేదు. ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఏం కాదు నాన్న, నాకు తెలిసి మిషన్ ఎంబ్రాయిడరీ అయి ఉంటుంది బుడ్డి. ఏదో ఎంబ్రాయిడరీ శారీ అంతా ఉంది బుడ్డి. ఎల్లో శారీ, పింక్ బార్డర్, ఫ్లవర్స్ ఏదో డిజైన్. పింక్ ఆరెంజ్ 2 బార్డర్లు ఉన్నాయి. ఓ పింక్ ఆరెంజ్. ఒక ఫోటో తీ బుడ్డి, మర్చిపోతాను మళ్ళీ. ఎండలో మొత్తం స్వెట్ అవ్వకుండా అందుకే ముందే డెఫినెట్ గా స్వెట్ అవుతాం ఎండగా. అక్కడ తీసుకోవాల్సింది, నాకు గుర్తు ఏంటి అదేనా? అదే కరెక్ట్, రోడ్డు కూడా పెట్టి అదే వెనకాలకి వెళ్ళాలి. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి. తీసుకో యూ టర్న్, ఇక్కడ ఏముంది యూ టర్న్ కూడా కాదు, జస్ట్ రోడ్ పైన టర్న్ తీసుకోవాలి. సరే అక్కడికి వెళ్ళాక చూపిస్తాం మీ అందరికి. ఇక్కడికి వచ్చామనుకుంటే ఇంకా లోపల ఉంది, అక్కడ వరకు సైన్ పెట్టారు చిన్నది. కానీ చెప్పారు నాన్న, ఇట్లా చూపించున్నారు రోడ్డు, నెంబర్స్ ఇచ్చున్నాయి, ఫోన్ నెంబర్స్ కనిపిస్తుంది. రోడ్డు ఇట్లా ఉంది. అంకుల్ వాళ్ళు అది కూడా పెట్టారు కదా QR కోడ్. ఎటు ఇంకా వెళ్ళాలా డాడీ? ఇంత లోపలికుందా ఏంటి? అది డెడ్ ఎండ్ వచ్చిందా ఏంది? ఒకసారి ఫోన్ చేసి అడుగుతా ఇందా, చేద్దామా? QR కోడ్ పైన నేను పెట్టింది డాడీ. బుడ్డి ఇదేదో అడ్వెంచర్ లాగా ఉంది. ఇక్కడ కొంచెం రోడ్డు వచ్చింది బుడ్డి. వచ్చిందా? అంటే తార్ రోడ్ కాదు డాడీ. ఇంత లోపలికి వెళ్ళాలా? ఒక 1 mile నుంచి లోపలికి వెళ్తానే ఉన్నా. ఫోన్ చేసి చూడనా, సిగ్నల్ ఉంది అసలు? కరెక్టే, సిగ్నల్ లేదు. ఉపయోగం ఏమిటి ఫోన్ చేసినా? అమ్మయ్య కార్లు
ఫుడ్ కాదు ఇప్పుడే వాక్ చేస్తూ ఉన్నాం. ఒక 300 meters వాక్ చేయాలంట. సరే తీస్తాను, ఆగండి. ఇది రోడ్ అనమాట. నువ్వు తీస్తావు అది తీ. అమ్మంది అమ్మంది ఫస్ట్. సన్ గ్లాసెస్ కావాలా, తీస్తావా? సో అక్కడ చేశారు పూజ. బాగుంది ఇక్కడ షెడ్లా. హాయ్ అంకుల్. హాయ్. సో మమ్మీ అయితే అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంది. అండ్ యాక్చువల్లీ ఇక్కడ బాగుంది, కింద టెంట్ లాగా ఉంది. సో దాని కింద కూర్చుంటే విండీగా అట్లా బాగుంది. నేనేమో నా లంచ్ తెచ్చుకున్నాను. I don't know if the camera can capture it, but ఇప్పుడే rain start అయింది. Are you forcing us to leave right now? Yeah, go home, guys. Go home. She's like, I need to go home right now. If you go home, then we have to go home. It's her birthday tomorrow. Say hi to the video. That's her sister. I thought it was your sister's birthday. And she's like, oh, it's not mine. Hers is March 24th. Oh, mine is May 24th. Yeah. Okay. Yeah. అంతే, అది నా తింటే చాలు. ముగ్గురిని మిమ్మల్ని కొట్టిస్తాను నెక్స్ట్. అయితే కంపల్సరీ తీస్తాను. అయితే అది కంపల్సరీ ఇది ఆంటీ మీకు ప్రూఫ్ వర్క్ చేస్తున్నానని చెప్పొచ్చి పార్టీలకు వస్తున్నారు. అదే అంకుల్ కార్నే ఫాలో అవ్వడాడి నెక్స్ట్. ఇప్పుడు ఓ రెయిన్ దగ్గరికి ఇప్పుడు హ్యూమిడ్ ఇంకా ఎక్కువ. అవునా? ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాం సాయంత్రానికి. మన తోట టీ లాగా అరేంజ్ చేశారనమాట. అండ్ టీ లోపల యాక్చువల్లీ ఆర్వీ ఉంది. చూద్దాం లోపలికి వెళ్ళి. టెంపుల్దా ఇది? ఎవరిది రాది ఇది?
పెట్టి రన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓ సార్ క్యాంప్ గ్రౌండ్ లాగా వాడి ఇది ఆర్వీ రన్ చేసుకోవచ్చు. సో 8 మందిని అకామిడేట్ చేస్తాను అనమాట. 8 మందినా? 8 people can comfortably sleep అనమాట. ఓ దిస్ ఇస్ నైస్. దాని తర్వాత టాయిలెట్ అన్నీ ఉన్నాయి. రెస్ట్ రూమ్, దాని లోపల షవరు, ఇక్కడేమో సీటింగ్, కిచెన్ కూడా ఉంది. కిచెన్ కూడా ఉంది. సో ఇది వీళ్ళు రన్ చేయనిస్తారు బేసిక్లీ. ఫ్రిడ్జ్, ఈ దగ్గరికి వస్తే ఇదేంటి క్లాజెట్. ఓ ఇంకొక 2 రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. అది ఉన్నాయి, 2 రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. దాంట్లో షవర్ ఉందట్టుంది కదా. బెడ్రూమా ఏది? ఇక్కడ రెస్ట్ రూమ్ ఉంది. ఓ దాని లోపల బెడ్ ఉంది. నైస్. అంటే సపరేటెడ్ అన్నమాట. ఇది డోర్ క్లోజ్ చేసేసుకుంటే దే కెన్ హ్యావ్ దేర్ ప్రైవేట్ స్పేస్. ఇక్కడ కూడా బెడ్రూమ్ ఉన్నట్టుంది. ఇక్కడ ఉంది సోఫా బెడ్ లాగా. ఓ ఇక్కడ బంక్ బెడ్ ఉంది. 3 members can sleep అనుకుంటాను కదా. ఐ థింక్ 1. ఇది బయటకు వచ్చింది 2. 1 can sleep here. One person can easily sleep here. This is 1, this is 1. So 3, 4, 5, 6, 7, 8 అంతే. బాగుంది. టీవీ ఉంది. అంటే ఇట్లా వెల్ మెయింటైన్డ్ ఉంది మరి. And there's a closet. So you can like rent this entire space out. That's cool. So ఇట్లా ఉందన్నమాట ఇక్కడ. అక్కడేమో టెంట్స్ సెటప్ చేశారు. హాయ్, మేము అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడే బయలుదేరుతున్నాము. ఒక 2 hours అయిందా. సో మేమైతే అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ వచ్చాము. ఇదేమో ఆర్వీ. అండ్ దెన్ ఇక్కడేమో అది ఉంది, లైక్ టెంట్ లాగా పెట్టారనమాట. అక్కడేమో ఒక చిన్న బిల్డింగ్ లాగా ఉంది. సో ఇక్కడ ఫుడ్ తర్వాత అక్కడ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్లో కుక్ చేయటం అది మొత్తం ఉంది. అండ్ దెన్ అటు సైడ్ వెళ్తే అక్కడ పూజ చేశారనమాట. సో దట్స్ హౌ దిస్ ఎంటైర్ స్పేస్ లుక్స్ లైక్. బయలుదేరుతాం మనం. ఇప్పుడే బయలుదేరాము. టైం 2:16 అవ్వింది. చాలా ఫాస్ట్గానే బయలుదేరాం బుడ్డి. అమ్మేమో అక్కడ కూర్చొనింది పర్ యూజువల్ తన స్పాట్. ఎవరికి ఇది కూడా మమ్మీ ఏదన్నా షేర్ చేసుకునేది కానీ 2 things షేర్ చేసుకోదు. ఏంటి బుడ్డి చెప్పు, నాకే తెలీదు. తన శారీస్, తన స్పాట్ అక్కడ ఉన్న బుడ్డి. ఇప్పుడు నేను తంతాను బుడ్డి. ఏంది చెప్పు. శారీస్ షేర్ చేసుకునేది ఏంది అంటే మీతో చేసుకోవాలి ముందే fix అంటే అవ్వడం నీకు ఏంది? వద్ద పోయినప్పుడు ఈటం షేరింగ్ కాదు, అది ఈటం అంటారు దాన్ని. షేరింగ్ అయింది నీ దగ్గర ఉండి నేను ఇస్తాను అని ఇచ్చి మళ్ళీ వాడుకోవాలి. మళ్ళీ తీసుకోకూడదు. తీసుకోవచ్చు కానీ నువ్వు వాడుకోవాలి మళ్ళీ. అమ్మ ఏం చేస్తే తనకు వద్ద పోయి ఈటం అది ఎట్లా షేరింగ్ అవ్విది చెప్పండి. షేరింగ్ అంటే ఏంది, ముందు ఇచ్చేసి మళ్ళీ ఓ అదే మీనింగ్. సరే ఓ పని చేస్తాలే బుడ్డి, నాకు తెలియదు కదా, నిజంగా నాకు తెలియదు షేరింగ్. చిన్నపిల్లలు అప్పుడైతే షేర్ చేయాలని చెప్పి మమ్మీ ఒకటే అమ్మాయి కాబట్టి ఏం షేర్ చేసేది కాదు, అబ్బాయిలు వాళ్ళే షేర్ చేసుకుంటారు. కాదు, షేరింగ్ అనేది నా కాన్సెప్టే తెలియదు అసలు. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా బుడ్డి, మీ దగ్గర నుంచి తీసుకొని మీరు షేర్ చేయటం అది షేరింగ్ కాదు మా, అది స్టీలింగ్ అంట. అదే మీరు శారీస్ కొనుక్కునేటప్పుడు నాకు షేర్ చేయండి, అప్పుడు నేను చేస్తాను. నేను షేర్ చేయను ఎప్పుడు అంటున్నా, నేను శారీస్ కట్టుకునేటప్పుడు ఇస్తాను, నేను ఇప్పుడేం కట్టుకోవట్లేదు. అప్పుడు దాకా నేను నన్ను అడగద్దు. అప్పుడే ఎందుకు అడగకూడదు, నువ్వు షేర్ చేయాలి. నేను షేర్ చేయటం ఏముంది, నువ్వు చేయమంటున్నా. నేను చేయను. చూడండి అడ్మిట్ చేసింది చేయనని. సో ఇప్పుడైతే పూజ నుంచి వచ్చేసామన్నమాట, అయిపోయింది. మేము యాక్చువల్లీ మనం బయలుదేరాలికే పూజ అయిపోయింది కదా. నా ఉద్దేశం చెప్పంటావు బుద్ధి, ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోకూడదు, అది నా కాన్సెప్ట్. నువ్వు షేరింగ్ అంటే నాకు నచ్చదు. నువ్వు కావాలి ఇంకా వదిలేసాం కదా మమ్మీ, ఎందుకు దాని దగ్గర ఇంకా. నో, ఇక్కడ ల్యాండ్ ఫర్ సేల్ అంట బుద్ధి. ఎందుకు మా ఇక్కడ కొనుక్కొని ఏం చేసుకుంటావు, అసలు ఏమన్నా ఉందా ఇక్కడ? మనమే మర్చిపోతాం, కనీసం సిగ్నల్ కూడా మన స్థలం అక్కడ ఉందని మనమే మర్చిపోతాం. వెళ్ళి చూసుకొచ్చుకుంటాం. చూడాలి, ఒక ఫోన్ చేసి దాన్ని చూడాలన్నా లేదు, సిగ్నల్ లేదు. ఎట్లా ఫోన్లకు వచ్చింది బుడ్డి మన దానికి, మంచిగానే వచ్చింది. ఇది బాగుంది యాక్చువల్లీ. డాడీ వర్క్ ఫోన్కి లేదు, మన యాక్చువల్ మన పర్సనల్ పట్టుకున్నాయి. వచ్చిందా? 80 అంటే బాగాలేదు సర్వీస్, అట్లీస్ట్ ఇక్కడ అయితే. చాలా ఇయర్స్ పడుతుంది నాన్న ఇంత దూరం డెవలప్ అవ్వాలంటే.
అవును అవును మేము యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాలికే పూజ అయిపోయింది, అప్పుడే ఇట్లా మేము లోపలికి వెళ్తున్నాము, ప్రీస్ బయటకు వస్తున్నారు అనమాట. సో పూజ కానీ రుద్రాభిషేకం. అవును రుద్రాభిషేకం చేశారు. ఆ. కానీ దండం పెట్టుకున్నాం మనం. దండం పెట్టుకున్న తర్వాత వెళ్ళి కూర్చొని కొంచెం ఫుడ్ పెట్టుకొని కూర్చున్నాము, ఇంకా రెయిన్ పడింది ఫుల్, అసలు కొంచెం డ్రిజల్ కూడా కాదు, ఫుల్ రెయిన్. మంచిగా గాలి ఎలా స్టార్ట్ అవుతా రెయిన్ పడిపోయింది బాగా. అవును చాలాసేపు పడిలా డాడీ. గట్టి వర్షం పడింది. మంచి వర్షం పడుతున్నాను. పట్టం కూడా అది కూడా ఇట్లా షెడ్ లాగుంది కదా. గుడ్ థింగ్ ఏంటంటే ఆ షెడ్ ఉంది కదా బుడ్డి, ఆ 3 days క్రితమే ఓపెన్ చేశారంట. ఓ ఇంత ముందు లేదంట ఆ షెడ్. షెడ్ లేకపోతే ఎట్లాగా? మరి అట్లా చేసేవాళ్ళు షెడ్ లేకుండా. At the next stop sign, turn left. షెడ్ లేకపోతే ఇంకా అంతే, నీకు వచ్చే జనాలు తక్కువ ఉండి ఎవరు ఎక్కువ మంది ఉండరు. వాటిలోకి వెళ్ళేవాళ్ళు. అబ్బో ఈ రోజు అంటే అందరిని పిలిచారు కాబట్టి వచ్చారు బుడ్డి. ఎక్కువ మంది ఉండకపోతే అంతే ఉండదు, సరిపోద్ది కదా. సో అందువల్ల షెడ్ ఉండేసరికి బాగా వర్షం పడినా బాగుంది. షెడ్ వేసిన తర్వాత ఫస్ట్ గ్యాదరింగ్ ఇది మంచిగా యూటిలైజేషన్ అయింది, పర్ఫెక్ట్ గా యూటిలైజ్ అవ్వింది. ఎందుకంటే వెయిట్ గా ఉంది, వెయిట్ గా ఉన్నప్పుడు కూడా కింద ఫ్యాన్లు పెట్టున్నారు కదా, పెద్ద పెద్ద ఫ్యాన్లు. పెద్ద ఫ్యాన్లు పెట్టారు. బట్ షెడ్ కింద రెయిన్ పడక ముందల అప్పుడే లైక్ విండ్ స్టార్ట్ అవ్వింది, చాలా బాగుంది అప్పుడు. అవును అప్పుడే ఫుడ్ పెట్టుకుంటున్నాం మనం. యా పెట్టుకుంటున్నాం అప్పుడు స్టార్ట్ అయ్యింది. సో మేమైతే ఫుడ్ అది పెట్టేసుకొని అక్కడ ఫుడ్ కూడా వాళ్ళే చేశారు అటుంది. అవును నాన్న వాళ్ళే చేశారంట. సో టెంపుల్ వాళ్ళే లైక్ అంకుల్ వాళ్ళు ఏం చేశారు, పూజ బుక్ చేసుకోవచ్చు అక్కడ. Use the left lane to turn onto Highway 80. సో అంకుల్ వాళ్ళు పూజ బుక్ చేశారు, ఇట్లా పూజ అక్కడ చేసి దాని తర్వాత ఫుడ్ కూడా టెంపుల్ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వచ్చు అనమాట. సో వాళ్ళు టెంపుల్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు. ఇంకా అది ఇంకా మనకి కరెక్ట్ గా క్లారిటీ లేదు బుడ్డి, కాదా మనకి ఏంటి అనేది మనకి కరెక్ట్ గా అనుకుంటున్నాం అంతే. ఏమో మరి ఆర్డర్ ఇచ్చారో లేకపోతే వాళ్ళే తెలియదు మనకి, అసలు దాని డీటెయిల్స్ తెలియదు నాన్న మనకి. డీటెయిల్స్ అసలు తెలియదు, అది అనుకుంటున్నాం మేము. In 3/4 of a mile, turn. కాకపోతే మంత్లీ వన్స్ చేస్తారంట బుడ్డి. సేమ్ రుద్రాభిషేకము. రుద్రాభిషేకము. ఇంకా శివ టెంపుల్. అవును ఓకే. శివ పార్వతులు నాన్న వాళ్ళు శివ పరివారం యాక్చువల్లీ. టెంపులా లేకపోతే అక్కడ అలా పెట్టి చేస్తే ఏం తెలియదు రాబుద్ది మనకు అసలు. ఫామ్ ఉందంట, ఫామ్ ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నారంట. అవును అక్కడ అది ఫార్మ్ ప్రోడక్ట్స్ చూపించారు. Next light, turn right. మళ్ళీ అక్కడ బోర్డ్ ఏమో ఫార్మ్ అనే ఉంది, మళ్ళీ ఆర్గానిక్ ప్రొడ్యూస్ అనేదో పెట్టుకున్నారు, మళ్ళీ అక్కడ గ్రో చేస్తున్నారు, వంకాయలు అన్నీ ఉన్నాయి. ఏమో మరి ఏదన్నా అయితే ఆ ఏరియాలో మళ్ళీ అది ఉంది కదా ఆర్వి కూడా ఎప్పుడు ఉంటదంట. అది ఉంది, దాని తర్వాత అది మళ్ళీ రన్ చేస్తారు, క్యాంప్ గ్రౌండ్ లాగా కూడా వాడుతున్నారు దాన్ని, ఆ ఏరియాని. సో తెలియదు మరి ఏమేమి రాస్తున్నారో అక్కడ. కాకపోతే ఏది గుడ్ థింగ్ అంటే లైక్ ఏదో ఒకటి యాక్టివిటీ ఉంటుంది అందరికి. ఇక్కడికి వచ్చావురా బుడ్డి. ఓ ఇదా, ఇది ఎక్కడికి వచ్చినా వస్తానే ఉంది. అదే కదా ఏంది ఇది, ఎక్కడికి బయలుదేరినా ఎక్కడికి వెళ్తున్నా ఏటో చోటు కనిపిస్తుంది. ఇదే ఆ బిల్డింగ్ మధ్యలో మొత్తం ఉంది. ఇంట్రెస్టింగ్. ఏంటి ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్లాన్ ఏందైతే? నేను వేడి వేడిగా టీ పెట్టుకొని తాగాలి ఫస్ట్. పెట్టుకొని తాగి నాకు ఇప్పుడు టైం ఎంత నిద్రపోవాలి, 2:30 అవ్వింది. 2 hours నిద్రపోవాలి. పాపం సంజనామా, మా సంజనాకి మిలియన్ ఇయర్స్. నేను పాపం సంజన అన్నాను, ఫోన్ చేస్తుంది సంజన, మాట్లాడినాను, ఫోన్ చేసింది అని. సంజన ఏందిరా పెద్ద బంగారం అక్కడ ఉన్నారు. మాట్లాడలేదు. Sanjana, I was like just talking about you on the video and you literally called. I was like, Pop on Sanjana and then you called. అంతే కరెక్ట్ గా అనింది తెలుసా, ఇట్స్ లిటరల్లీ అది చూడండి, నేను అసలు సంజన గురించి ఇట్లా చెప్తున్నాను, ఫోన్ చేసింది. కరెక్టే బుడ్డి, మొన్న కూడా అంతే కదా మెసేజ్. నేనేమంటున్నా అంటే పాపం సంజన ఫోన్ చేసింది కానీ అక్కడ సిగ్నల్ అసలు లేదనమాట, సో ఫోన్ కనెక్ట్ అవ్వదు అని చెప్తున్నాను, అప్పుడే ఫోన్ చేసింది. ఏంది మేసీస్లో ఉన్నారా? షాపింగ్కి వెళ్ళి వాళ్ళకి ఈ వీకెండ్ అది ఉంది కదా చెప్పింది ఆంటీ వాళ్ళకి. సో యాక్చువల్లీ సంజనాని కూడా రమ్మన్నారు కానీ సంజన మరి వెళ్ళొచ్చిద్దో రాదో తెలీదు. ఇంకా మాకు కూడా తెలియదు ట్యూస్డే నైట్ వరకు. వెన్స్డే రోజు తెలుసు. వెళ్ళొస్తా ఉంటే సంజన అంకుల్ వాళ్ళ కార్ ఎక్కిద్ది, లేకపోతే ఈ కార్ వచ్చింది, ఈ కార్ ఎక్కి ఇంటికి అంతే. వర్క్ని బట్టి చెప్తాననింది. ఇంటికి వెళ్ళాక ఐస్ క్రీమ్ అనిపోయాను కానీ మళ్ళీ నువ్వు తిడతావని గమ్ముగా ఉన్నావు. అబ్బా అస్సలు ఏమన్నా భయపడిపోయి నేను తిడుతున్నానని అసలు ఏమన్నా తింటున్నారా? ఎంత బాగా మమ్మీ. కనీసం అనిమేషన్ అయ్యి వాళ్ళ మమ్మీ దగ్గు వస్తుంది వద్దంటే గమ్ముకి వెళ్ళి పడుకున్నాడు.
ఇంట్లో ఐస్ క్రీమ్ ఉందా నాన్న? లేదు. మరి అట్ట అనుకున్నా. నాకు అర్థం ఎప్పుడు తెచ్చారు ఐస్ క్రీమ్? చాలా ట్రేడర్ జ్యూస్ లో తెద్దాం అనుకున్నాం బుడ్డి వదిలే బుడ్డి 5 బుడ్డి టేటర్ జ్యూస్ లో ఏంటిది హ్యాష్ బ్రౌన్స్ అవి బాగున్నాయి కదా, 5 థ్యాంక్స్ గుర్తు చేశాను. హ్యాష్ బ్రౌన్స్ బ్లూబెర్రీస్ ఈ రోజు నేను ఫుడ్ క్యాన్సిల్, డిన్నర్ లేదు ఈ రోజు. చూడండి ఆ కాంబినేషన్ ఏం డాడీ. ఇప్పుడే కదా పార్టీ నుంచి వస్తున్నాం, మళ్ళీ ఈ లోపల మళ్ళీ ఫుడ్ ప్లాన్ చేసుకుంటున్నావా? అంతే, లైఫ్ లో ఏదో ఒకటి ఎక్సైటింగ్ ఉండాలి. అది కరెక్టే బుడ్డి. కాదు ఇప్పుడు రోడ్ ట్రిప్స్ అప్పుడు డాడీ నా పని అదేగా. రోడ్ ట్రిప్ అప్పుడు ఏంది, అక్కడ టిఫిన్ కాగేమనుకోండి, అది చూసి దాని నెక్స్ట్ స్నాక్ గురించి ఆలోచిస్తారు, లంచ్ ఎక్కడ చేయాలి అట్లా. కాకపోతే బుడ్డి బయట నీకు రెస్టారెంట్స్ లో చేయాలంటే చాలా ఛాలెంజ్ నాన్న రోడ్ ట్రిప్స్ అప్పుడు. ఎందుకంటే తెలియదు కదా నీకు ఎక్కడ ఎంత దూరంలో ఏ రెస్టారెంట్, అంతే ఎంత ఆన్లైన్ లో చూసినా అక్కడికి వెళ్ళినాక అది బాగుండాలని లేదు. ఎగ్జాక్ట్లీ, మనకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, ఇట్లా వెజిటేరియన్ ఫుడ్ కావాలి, బాగుండాలి, మళ్ళీ రోడ్ ఆన్ ద వే ఉండాలి, మరి ఎక్కువ పక్కకి వెళ్ళిన టైం వేస్ట్ కదా. ముందు కొన్ని రెస్టారెంట్స్ ఏమో లంచ్ అయిపోయినా క్లోజ్ చేస్తారు, లైక్ లేట్ లంచ్ తినాలంటే ఓపెన్ ఉండదు అట్లా. కానీ ఇప్పుడు వరకు మన ట్రిప్స్ అన్నిట్లో నువ్వు ప్లాన్ చేసినవి అన్ని కూడా మనం ఎక్కడ దెబ్బతినలేదు ఫుడ్ విషయంలో. ఫుడ్ విషయంలో అన్ని బాగానే టేస్టీ, కానీ డిస్టెన్స్ లో కొంచెం అటు ఇటు అవ్వినాయేమో డాడీ. లొకేషన్స్ లో కొంచెం అటు ఇటు అయింది ఏమో. అది మంచి ఎక్స్పీరియన్స్. అది నువ్వు యాక్చువల్గా వీడియో పెట్టలేదు అనుకుంటా అప్పుడు. పెట్టలేదు అసలు, తీసుకోవాల్సింది అన్ని అడ్వెంచర్స్. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా ఎక్కువ వీడియోస్ పెట్టలేదు కదా మీరు. అవును, యూట్యూబ్ వీడియోస్ ఎక్కువ పెట్టలేదు. ఒకసారి అయితే సిటీ లోపలికి, లైక్ డౌన్ టౌన్ లోపలికి, డీసీ కదా నాన్న, డీసీ ఒకసారి ఫిలడెల్ఫియా డౌన్ టౌన్, ఫిలడెల్ఫియా. అసలు ఎంత అంటే ఏముంది, జస్ట్ 5 miles లోపలికి వెళ్ళిపోతే ఇక్కడే ఉంది, సిటీలోనే భలే ఉంది దోశ, అది ఏదో చెప్పావు. అవును, వెళ్తే అసలు ఇంకా 1 hour పట్టింది లోపల, ట్రాఫిక్ సిగ్నల్స్. సరే అదంతా వదిలేయండి, అసలు కార్ పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్, పార్కింగ్ కోసం 30 minutes ఎత్తుకుంటాం. గరాజులు కూడా లైక్ అన్ని ఫుల్ ఉన్నాయి. ఇంకా అప్పుడు చివరికి ఒక గరాజ్ లో పెడితే అది అట్లా ఉంది, మొత్తం ఇట్లా స్టీప్, లేకపోతే మొత్తం ఇలా పైకి వస్తుంది. దాంట్లోకి వెళ్ళి లోపల, అది కూడా పాతది ఎప్పుడు గరాజ్ లో అవన్నీ. దాంట్లో మళ్ళీ పేమెంట్ కూడా అక్కడ ఏదో వియర్డ్ గా ఉంది, అక్కడ మళ్ళీ పేమెంట్ చేసి మళ్ళీ within 2 hours లో బ్యాక్ రావాలి. అట్లాగా పార్కింగ్ అంతసేపు అయినా చేసుకోవచ్చు. మనం మళ్ళీ వెళ్ళాలి కదా అటు, మనం బయలుదేరాలి. ఇంకో థింగ్ ఏంటంటే అక్కడ మాకు దొరికిన పార్కింగ్ గరాజ్ లో స్పాట్ ప్లస్ రెస్టారెంట్ దూరం ఉన్నాయి అన్నమాట. వాక్ చేసాము అక్కడి నుంచి అక్కడికి, మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు రెయిన్ స్టార్ట్ అవ్వింది, సో ఫాస్ట్ గా వాక్ చేసాము అప్పుడు. అసలు అట్లా అడ్వెంచర్. ఇంకా ఊర్లో కాబట్టి అడ్వెంచర్ అయింది నీకు. అదే తీసుకుపోయి వీటిలో అయితే వెహికల్లో ఇట్లా ఇందాక వెళ్ళాము, అసలు ఏమన్నా ఉందా లోపల? అక్కడ ఒక రోడ్ మిస్ అయితే మళ్ళీ ఆ రోడ్డు మనమే ఫైన్ చేసుకొని వెళ్ళాలి, ఎందుకంటే జీపీఎస్ అది మళ్ళీ రీలోడ్ చేయలేదు సిగ్నల్ లేనప్పుడు. ఉన్నది ఒకసారి మనం పెడితే అది అంతవరకు చేయగలిగింది, కానీ మనం ఏమైనా టర్న్స్ మిస్ అయితే అది క్యాచ్ చేయలేదు అనమాట. వర్షం పడుతుంది బుడ్డి, బాగుంది చాలా. రెయిన్ ఇప్పుడు మా ఇన్ని రోజులు రెయిన్ పడలేదు, ఈ రోజే పడింది. అవును, పూజ అన్ని అయిపోయినా పడింది. పూజ అప్పుడు పడి ఉంటే ఇబ్బంది అయ్యేది. ఎంత దూరం చెప్తుంది ఇప్పుడు? ఇంకా 20 minutes నాన్న. ఇంటికి వెళ్ళి కొంతసేపు పనుకుంటానేమో, మాల్స్ పైన కూర్చొని కాసేపు పడుకోబుద్ది. అది కొంచెం తినేసి కావాలంటే స్నాక్ లాగా. అంతే, మాకు అవ్వట్లేదు. ఐస్ క్రీమ్ లేకపోతే బ్లూబెర్రీస్ తిన్నా. సార్ బ్లూబెర్రీస్ మా ఈ డ్రెస్ వేసుకొని మంచి పని చేశాను మా. లేకపోతే ఇబ్బంది అయ్యేది, నేను చెప్పా కదా నువ్వు సమ్మర్లో ఇబ్బంది పడతావు. నా హెయిర్ అయింది డ్రెస్లో కలిసిపోయింది కలరు. సంజన అని అడుగు, అట్లా కలర్ అది వేసింది. నా హెయిర్ కలర్ కదా, బాగానే వచ్చింది అనుకుంటానులే. ఎందుకు మా గిల్లు బెట్ట తలుచుకున్నావా ఏంది అట్లా చెప్పావు? నేను చేయలేదు నాన్న, ఏం పెట్టలేదు. సరే అయితే ఇక్కడ ఇట్లా బ్రౌన్ ఉంది కదా, ఈ బ్రౌన్ దాంట్లో మ్యాచ్ అవుతుందని చూస్తున్నా. సరే అయితే అక్కడైతే నేను ఎక్కువ అయితే ఏం తినలేదు, మా వెరైటీలు అన్నీ పెట్టుకున్నాను, కానీ నేను తినింది అయితే ఒక నాను ప్లస్ కొన్ని నూడిల్స్ అంతే. దాని తర్వాత ఐస్ క్రీమ్ తిన్నా, ఎందుకంటే వేడిగా ఉంది అండ్ వేడిగా ఉండాలి. అందరూ ఐస్ క్రీమ్ తింటున్నారు. ఒక బాక్స్ అయిపోతే మళ్ళీ వెళ్ళి తెచ్చారు కదా, వేడిగా ఉండాలి. ఆపైనా నేను ఐస్ క్రీమ్ తింటా, బట్ ఈరోజు ఎక్కువ వేడిగా ఉండాలి, అందరు తిన్నారు. కాకపోతే వెనలా ఐస్ క్రీమ్ ఉంది. అవును, ఐ థింక్ దట్స్ మై లీస్ట్ ఫేవరెట్ ఫ్లేవర్. ఐ మీన్ వెనలా ఐస్ క్రీమ్ బాగుంటుంది, కానీ ఏమైనా టాపింగ్స్ వేసుకుంటే బాగుంటాయి.
ఏం సంజన షాపింగ్కి వెళ్ళారా ఏంటి? అవునా, వాళ్ళకి ఈ రోజేగా కుదిరేది. ఆంటీ వాళ్ళు వీక్ డేస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా బిజీ కదా. కాదు, మళ్ళీ 9 కల్లా క్లోజ్ చేస్తారు కదా నాన్న వెళ్ళేసరికి. 2:30 అండ్ లంచ్ తినేసి వెళ్ళి ఉంటారు, బయలుదేరి ఉంటారు. సరే అయితే దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో అయితే మేము మీ అందరికీ లైక్ వన భోజనాలకి వెళ్ళొచ్చాము కదా, సో ఆ వీడియో చూపించామన్నమాట. అండ్ మేమైతే ప్రతిరోజు ఒక యూట్యూబ్ వీడియో పోస్ట్ చేస్తాము అండ్ ఎవ్రీ డే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ పోస్ట్ చేస్తామన్నమాట. సో మీకు కనుక మా రీల్స్ చూడాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, ఎందుకంటే అక్కడే మేము రీల్స్ పోస్ట్ చేస్తాం, యూట్యూబ్ షార్ట్స్. యా, లేక్ చూపెట్టవా? ఓ లేక్ వస్తున్నా ఇప్పుడు. ఉండుంటారంట జనాలు బోట్లో ఇప్పుడు. ఇప్పుడే ఉంటారులే బుడ్డి, వర్షం పడుతుంది. రెయిన్ పడుతున్నా. నీకు ఇంకా జనాలు బోట్ కల్చర్ తెలియట్లేదు మమ్మీ. బాస్టన్లో ఉన్నప్పుడు అయితే నాకు 2-3 ఫ్రెండ్స్కి వాళ్ళ ఇంటానికి లేక్ ఉండేది అనమాట. సో వాళ్ళ ఓన్ ప్రైవేట్ లైక్ డాక్, దాని తర్వాత బోట్స్ అన్నీ ఉన్నాయి. సో ప్రతి సమ్మర్ ఒక ఫ్రెండ్ అయితే ప్రతి సమ్మర్ 2-3 టైమ్స్ పిలిచేది, గుర్తుందా? మన ఇంటి ఎదురుగా సేమ్ లైన్లో ముందుకెళ్తే సేమ్ లైన్లో ముందరికెళ్తే లెఫ్ట్ తీసుకుంటే ఉండేది అక్కడ. అవును. 1 minute వస్తుంది నాన్న. సరే అయితే వీడియో అండ్ వరకు చూడండి. చెప్పు బుడ్డి, నువ్వు చెప్తున్నావు కదా యూట్యూబ్ అవన్నీ చెప్పుకో. యా, బేసిక్లీ ఏంటంటే మేము యూట్యూబ్లో ప్రతిరోజు ఒక వీడియో పోస్ట్ చేస్తాము, ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రతిరోజు ఒక రీల్ పోస్ట్ చేస్తాం. బట్ రీల్స్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్లోనే ఉంటాయి అన్నమాట, మేము యూట్యూబ్లో ఏం పోస్ట్ చేయము అవి. సో రీల్స్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు కదా, షార్టర్ వీడియోస్ లాగా ఉంటాయి. సో దాంట్లో మా అవుట్ఫిట్స్ అయినా లేకపోతే మేము ఏమైనా ఈవెంట్స్కి వెళ్ళినా చిన్న చిన్న క్లిప్స్, డాన్సెస్ ఏ అయినా ఎక్కువ అక్కడ పోస్ట్ చేస్తాము. అండ్ ఇప్పుడు లేక్ వచ్చింది, ట్రీస్ కనిపిస్తున్నాయి మధ్యలో. ఇక్కడ చూడండి ఉన్నారు బుడ్డి, ఒక బోట్ ఉంది. ఓ ఇక్కడ ఉంది బోట్ ఉంది, ఒకటి ఉంది. మధ్యలో పెట్టుకొని ఉన్నారు. ఫిషింగ్ వాళ్ళు ఏమన్నా స్విమ్మింగ్ చేస్తున్నారేమో. ఫిషింగ్ ఏమోలే బుడ్డి, ఆ మధ్యలో అక్కడ స్విమ్మింగ్ ఫిషింగ్ ఎందుకు మేము చేస్తున్నా స్విమ్మింగ్ లాస్ట్. మీరు ఎందుకు చేయరు? నాకు తెలియదు, తెలిస్తే చేయనిచ్చేదాన్ని కాదు. వెళ్ళిపోయి ఆ రకంగా ఎవరైతే లేకుల్లో వెళ్ళి చేస్తారు బుడ్డి. నేను లేనప్పుడు ఆ లేక్ లో ఏముంటాయో తెలుసుంటే నేను వెళ్ళేది నిజం చెప్పాలంటే. ఎందుకంటే దాంట్లో రూమర్ హ్యాస్ ఇట్ దాట్ ఒక పెద్ద పెద్ద ఫిష్ బుడ్డి ఇంకా వచ్చింది. చాలా మంది ఉన్నారు ఇక్కడ చూడు ఎంత మంది ఉన్నారు ఇటు సైడ్. మీకు కనిపిస్తుంది మరి దూరంగా, లైక్ వీడియోలో కనిపిస్తుందో లేదో, బట్ దేర్స్ అ టన్ ఆఫ్ పీపుల్. ఇది చాలా పెద్ద లేక్ అన్నమాట. అసలు మ్యాన్ మేడ్ కదమ్మా, మ్యాన్ మేడ్ అంట. ఓ చాలా మంది ఉన్నారు చూడు, అక్కడ 1, 2, 3, 4 బోట్స్ ఉన్నాయి. అక్కడ ఇక్కడ ఒకటి తిరుగుతుంది బోట్. ఇంకా ఉంటారు బుడ్డి, తక్కువ వెళ్ళుంటారు, వర్షం పడేయాలి కొంతమంది. అక్కడ ఒకటి డ్రైవ్ చేసుకుంటా ఉన్నారు. అదేం ఆనందం బుడ్డి, బోట్ మీద వెళ్తాం బాగానే ఉంటుంది. అక్కడ స్విమ్ చేస్తున్నట్టున్నారు నువ్వు అన్నట్టు. సో యా, అండ్ దెన్ మీకు కావాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ని చెక్అవుట్ చేయండి. అది యూజర్ నేమ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అండ్ స్క్రీన్ పైన ఉంటుంది. బట్ ఇట్స్ కాల్డ్ అక్క అండ్ చెల్లి, సేమ్ మా యూట్యూబ్ లాగే ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ యూజర్ నేమ్తోనే ఉంటుంది. అండ్ మీకు మా యూట్యూబ్ కాంటెంట్ నచ్చుంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. So that's it for this video and see you guys tomorrow in another video. Bye. Se acabó. Free drinks on the house.